హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో ఇవాళ మనం జహీరాబాద్ నుంచి అరుణాచలం టెంపుల్కి వెళ్తున్నాం. సో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. సో ఒక ట్రైన్ మిస్ అయిపోయింది. వెంటనే ఆటో పట్టుకొని కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. సో మన ట్రైన్ కూడా టైం ఎక్కువ లేదు, జస్ట్ ఒక 5 minutes ఉంది. సో పరిగెత్తేద్దాం, మనం పరిగెత్తుకుంటుకు వెళ్ళి ట్రైన్ పట్టేసుకుందాం. సో మీరు చూడొచ్చు వెంట ఇదే మన కాచిగూడ రైల్వే స్టేషన్ అనమాట. సో నేను చెప్పాను టైం లేదు, సో వీడియో కోసం ఆగాం. లగెత్తారో చెప్పు బ్రో. రైటా? హాయ్ హాయ్ హాయ్. ఏడి పోతున్నావు? తిరుపతి. ఎందుకు? కొత్తగా ఊళ్ళో ఎలక్షన్లు నడిచినాయి కదా, ఆ ఎలక్షన్లో ఎవరు సపోర్ట్ చేయాలో తెలియక నెత్తి ఖరాబ్ అయి తిరుపతి. తిరుపతికి బ్రో ఇంకా అడగవా? నువ్వు చెప్పాలి. తిరుపతికి అరుణాచలము, అరుణాచలం కెంచి శబరి కెంచి కాశ్మీర్ టు కన్యాకుమారి పోతున్నారు. ఎలక్షన్లు అయిపోయేంత వరకు విలేజ్కే పోదు అట్లని చెప్పి ఓటు లాస్ట్ డే రోజు కరెక్ట్ ఓటింగ్ 2 గంటల వరకు వచ్చేసి చెప్తా. 2 గంటల దాకా వచ్చేస్తావా? 2 గంటల వరకు కానీ ఎవడో చెప్పింది జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి. కూర్చొని సీట్లో గతి లేదు. సో నైట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఫుల్ ఆకలి వేస్తుంది కారణం వల్ల మనోడు చపాతీలు బజ్జీలు బాగా కట్టుకొచ్చింది అనమాట. సో అవి మనం ప్లాన్ చేసుకొని ట్రైన్ స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఏదేమైనా ట్రైన్ జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోనూ రైట్ సైడ్లో కిటికీ పక్కన సింగిల్ సీట్స్ ఉంటాయి అపోజిట్లో. ఆ సీట్ దొరికితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. సో ఆల్రెడీ నా ఫోన్ మొత్తం వర్షం పడుతుంది. సో వర్షం వల్ల మొత్తం మొబైల్ బ్లర్ అయిపోయింది చూడండి. ఎందుకంటే మేము తిరుపతి దగ్గరలో ఉన్నాం, ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకోండి తిరుపతి కూడా. సో ఫైనల్గా అయితే తిరుపతి దగ్గరకు వచ్చేసాం. చూడొచ్చు ఆ కొండలు గుట్టలు. సో వర్షం వల్ల కారణం వల్ల మనకు మొత్తం మంచులాగా ఇట్లా పొగలో నిండిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ మంచు పడ్డట్లు అయిపోయింది. సో మొత్తం స్మోకీ అయిపోయింది. ఈ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ట్రైన్లో మనం కిటికీ పక్కన కూర్చుంటే సింగిల్ సీట్లో చాలా వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనం తిరుపతి స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 5-6 kilometers డిస్టెన్స్ అంతే. సో ఇప్పుడు ట్రైన్ స్లో అయిందంటే మనకు అపోజిట్ నుంచి ట్రైన్ వస్తుంది. సో ట్రైన్ క్రాస్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో దానివల్ల ట్రైన్ వస్తుందని చెప్పేసి మన ట్రైన్ స్లో అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు కూడా. మనమైతే ఇప్పుడు తిరుచానూరుకి వచ్చేసాం అనమాట. సో వర్షం ఫుల్గా పడ్డది. సో అందుకే చూడవచ్చు మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ట్రైన్ క్రాసింగ్ అయిపోయింది. సో మన ట్రైన్ ఏదైతే ఉందో అది స్పీడ్ని అందుకుంటుంది. సో మనం కూడా తిరుపతిలో కలుసుకుందాం. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చి మనం తిరుపతిలో ఉన్నాము. సో నిన్న నైట్ 8 o'clock కాచిగూడలో ట్రైన్ ఎక్కితే ఇవాళ 7:45కి తిరుపతిలో డ్రాప్ చేశారు. సో ప్రజెంట్ మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడ బ్యాక్ సైడ్ నుంచి టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాము. సో మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. సో ఇప్పుడు తిరుపతిలో శ్రీవారి సేవ ఆఫీస్లో ఉన్నాం అనమాట. ఆఫీస్లో వచ్చి ఇక్కడ ఫ్రీ డార్మెటరీస్ ఉన్నాయి. ఫ్రీ డార్మెటరీస్లో మేము స్నానం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. సో పై దర్శనం డైరెక్ట్ అరుణాచలానికి బయలుదేరాలి. ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది, అలాగే బస్సు కూడా అవైలబుల్ ఉంది. సో పబ్లిక్ ఎక్కువ ఉంటే మేము బస్కి వెళ్తాం, పబ్లిక్ తక్కువ ట్రైన్కి వెళ్తాము. సో మీకు ఆ అప్డేట్ కూడా ఇస్తాను. ట్రైన్ టికెట్ ప్రైస్ ఏముందో, బస్ టికెట్ ప్రైస్ ఏముందో కూడా. ఇది అదే కదా శ్రావణ భవన. ఇది మీరు చూడొచ్చు నా ముందు ఏదో విచిత్రం. ఇది కూడా తిరుపతిలో చూడండి, వర్షం పడ్డందుకు అనుకుంటా మేఘాలు అలా పైకి వెళ్తూ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో కెమెరా అంతా క్యాప్ చేయట్లేదు కాబట్టి మీకు లైట్ కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది. లడాఖ్లో ఉన్న ఫీలింగ్ మాత్రం వచ్చేసింది నాకు. లెమన్ రైస్, అదేంటి వెజ్ బిర్యానీ, పరోటా. ఓన్లీ 2-3 seconds అంతే, నాకు 50 seconds వీడియో కోసం.